ఈరోజు క్రాబ్ కర్రీ అంటే చేసేది పీతల పులుసు అంటారు కదా దాన్ని అండి. దీనికి 1 కేజీ క్రాబ్స్ తెప్పించుకున్నానండి. కట్ చేసుకొని క్లీన్ చేసుకునింది. దానికి 3 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, 3 టమాటాలండి. దీనంతా కచ్చా పచ్చాగా కట్ చేసి మిక్సీలో కొట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఆయిల్లో ఫ్రై చేసేదానికి. అది కాకుండా దీనికి కొంచెం ఈ పదార్థాలు ధనియాలు 1 స్పూన్, పెద్ద స్పూన్ అండి. చిన్న స్పూన్కి గసాలు, మళ్ళీ 1 స్పూను మిరియాలు, 3 లవంగాలు, 1 ఏలక్కి, 2 చెక్కలండి. ఇంత తీసుకొని దీన్ని వేయించి పొడి కొట్టుకొని పెట్టుకోవాలండి. దీంట్లో కళాయిలో నూనె పోసి కొద్దిగా ఆవాలు, ఇది జీలకర్ర, ఇది మెంతులండి. ఒక కాలు స్పూన్లు వేసుకుంటే చాలండి. ఫస్ట్ తెల్లగడ్డ కొంచెం నూనె వేగినాక, ఆవాలు వేగినాక తెల్లగడ్డని వేసి ఇలా కొద్దిగా ఫ్రై అయినాక ఎర్రగడ్డలు వేయాలండి. ఎందుకంటే ఇది ఎక్కువ స్మెల్ ఉంటుంది, అది తగ్గిపోతుంది. దాని తర్వాత ఎర్రగడ్డలు, కొట్టుకున్న ఎర్రగడ్డలని వేసుకోవాలి. ఎర్రగడ్డలు తెలుసు కదండి, కొద్దిగా ఎర్రగా రావాలా. ఎర్రగా వస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇది ఆ విధంగా బిన్నె ఎర్రగా రావడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే బిన్నె ఎర్రగా అయిపోతాయండి. అందుకే కొంచెం అలా సాల్ట్ వేస్తే బిన్నె ఉడికిపోతుంది. ఎర్రగడ్డలు బాగా రోస్ట్ అయిందండి. దాని తర్వాత మనం కొట్టుకున్న టమాటాలని వేసేయాలి. వేసి ఇది కొంచెం వాడ్చాలండి. వాడిందంటే ఈ టమాటాలు వేగేటప్పుడు 1 స్పూను ధనియాలు, మిరప్పొడి మిక్స్ అండి. అది ఇది ఎర్రది కాశ్మీరీ మిర్చి అంటారు కదా, అది 1 స్పూను, పసుపొడి 1/4 స్పూను, ఉప్పు దానికి ఎంత కావాలో అంత ఉప్పు అండి. ఇంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా క్రాబ్ని అంతా వేసుకొని వాడినాక దీన్ని బాగా నిదానంగా కలపెట్టాలండి. నేను ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. పోసి దీన్ని బాగా కలుపుకొని బాగా ఉడకబెట్టాలండి. నీళ్ళు తెల్లేటప్పుడు మనం కొట్టుకున్న పొడిని చల్లాలండి. బాగా నైస్ చేసుకొని పొడి ఒకతూరి కలపెట్టి మళ్ళా కొంచెము ఉడకనివ్వాలండి. ఒక 10-15 నిమిషాలు ఉడికిందంటే టేస్ట్ బాగా వస్తుంది. అంతవరకు ఉడకనిద్దాము. ఇది 10 నిమిషాలు అయిందండి ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు నీళ్ళండి. ఊరికి 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు అలా పోసుకొని మళ్ళీ కలబెట్టి ఇంకొక 5 నిమిషాలు ఆ పులుపు అంతా దానికి ఎక్కేదానికి చేసుకోవాలండి. ఉప్పు మీకు తగినట్టు వేసుకోండి. ఇలా చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకబెట్టేసి కొత్తిమీర చల్లి ఆఫ్ చేసేయండి. అంతే అండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూసి పెట్టేయచ్చు. నేను సూప్ లాగా చేసుకున్నానండి. మీరు కావాలంటే నీళ్ళు తక్కువ పోసుకుంటే గట్టిగా వస్తుందండి. అంతే తేడా. చేసుకొని మీరు రుచి చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. రెడీ అయిపోయిందండి క్రాబ్ కర్రీ, పీతల పులుసు.